Hey friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో నవంబర్ 29కి చెందినటువంటి వాక్య భాగం 2వ పేతురు మొదటి అధ్యాయం అంతా చదవము 5 నుండి 9 వరకు ఆ వచనాలపై మనం ధ్యానించుకుందాం. విశ్వాసం నుండి పైకెక్కు మెట్లు అవి ఎందుకు అవసరం మనకి? ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. చదువుకుందాం. 5 నుండి 9 వరకు చదువుకోవటమే కాదు, మొదటి నుంచి చదువుకుందాం 9 వరకు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయనది. తమ మహిమను బట్టి, దయచేసి గమనించండి, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టియునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారన్నట్లు వాటిని అనుగ్రహించను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును, ఇవి ల్యాడర్ ఆఫ్ ఫెయిత్ అంటారు దీన్ని, జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమయందు దయను, మార్జిన్లో ఏముంటుందంటే ప్రేమను, సహోదర ప్రేమయందు ప్రేమ అని కూడా ఉంటుంది. దయను లేకపోతే ప్రేమను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడు నగును. 2వ పేతురు మొదటి అధ్యాయం 5 నుండి 9లో అద్భుతమైనటువంటి ఆత్మీయ మెట్లు, అంటే ల్యాడర్ ఆఫ్ ఫెయిత్ అని విలియం బార్క్లీ అంటాడు. వరుస క్రమాన్ని మనకు అందిస్తుంది. ఈ ఆత్మీయ మెట్లు లేకపోతే విశ్వాసం మీద కట్టేటువంటి మెట్లు, దాని వరుస క్రమం అద్భుత రీతిగా ఉంటుంది ఈ వచనాల్లో. తన పాఠకులు విశ్వాసులని ఆయనకు తెలుసు, ఆయన విశ్వాసులని ఆయనకి తెలుసు. మరి విశ్వాసులు కాబట్టి దాని మీద ఏం కట్టుకోవాలి అనేది 7 మెట్లు ఉంటాయి. మొదటిది విశ్వాసమునందు, అంటే విశ్వాసమునకు అన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. విశ్వాసమునందు సద్గుణమును
అమర్చుకొనుడి. అంటే విశ్వాసానికి సద్గుణాన్ని యాడ్ చేయాలి, కలుపుకోవాలి. ఇట్లా కూడా అనొచ్చు, విశ్వాసం నందు సద్గుణమును అమర్చుకొనుడి. అంటే ఈ ల్యాడర్ ఆఫ్ ఫెయిత్లో దాన్ని ఒక మెట్టుగా అమర్చుకోవాలి. బహుశా యాకోబు రెండవ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క పేతురు కూడా తిరస్కరిస్తున్న విశ్వాసమును చూడకూడదనుకున్నట్లుగా ఉంటుంది. అక్కడ 2వ అధ్యాయంలో యాకోబు కూడా పేతురు కూడా చెప్తాడు కదా. అంటే యాకోబు 2వ అధ్యాయంలో ఏ విధంగా అలాంటి విశ్వాసం పనికిరాదు అని చెప్తున్నాడు కదా. ఫెయిత్ దట్ ఈజ్ డెడ్, అంటే కార్యం లేకపోతే విశ్వాసం ఒకటే ఉండి దానికి తగినటువంటి కార్యం లేకపోతే అది చచ్చినటువంటి విశ్వాసంతో సమానమని యాకోబు 2వ అధ్యాయంలో ఏ విధంగా చెప్తున్నాడో అదేవిధంగా పేతురు కూడా వివరిస్తున్నాడు. విశ్వాసమునందు సద్గుణమును అమర్చుకొనుడి. అది లేకపోతే, సద్గుణం లేకపోతే అది చచ్చిన దానితో సమానం. కేవలం మేధోపరమైన అంటే మైండ్ని బట్టి గ్యాదర్ చేసుకుని కొన్ని విషయాలని నమ్మితే అలాంటి విశ్వాసం అంటే సెరిబ్రల్ అంటారు. ఇక మైండ్తో కొన్ని విషయాలు నమ్మాడు, అలాంటి విశ్వాసం. అది లేకపోతే కేవలము ధృవీకరించేది, ఇది నచ్చేది, ఈ నచ్చినటువంటి కొన్ని సత్యాలు, అది స్వచ్ఛమైన నమ్మకం కాదు, స్వచ్ఛమైన విశ్వాసం కానిది. అంటే మరి ఏది స్వచ్ఛమైనటువంటి విశ్వాసం అంటే ఇమ్మీడియట్గా విధేయత చూపించేటువంటిది అది విశ్వాసం. విధేయత లేకపోతే ఆ విశ్వాసం కాదు. విధేయతను బట్టి నిజమైనటువంటి విశ్వాసం వ్యక్తమవుతుంది. కానీ ఎప్పటి వలె విశ్వాసులు ఆ మార్గంలో వెళ్ళుటకు వారే బాధ్యులు, వారి బాధ్యత తీసుకోవాలి. ఏమి పని లేకుండా నిష్కార్యం ఉంటే, నిషయాత్మకతను అంటే ప్యాసిఫిజం అన్నమాట, ఇక ఏమి లేకుండా చేతులు కట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటే అది విశ్వాసం అని అనరు. దాన్ని బట్టి నిరుత్సాహం కూడా వస్తుంది మనుషులకి. కాబట్టి విశ్వాసానికి ఈ సద్గుణాలు కలపాలి. రెండవది, మొదటిదేంటి? సద్గుణాలు కలుపుకోవాలి. రెండవది ఏంటంటే ఆ సద్గుణానికి జ్ఞానం కలుపుకోవాలి. విశ్వసించుటకు కొంత జ్ఞానం అవసరం. మరి వాళ్ళు విశ్వాసులు కదా, ఎందుకు విశ్వాసులు అయ్యారు? సువార్త అనేటువంటి జ్ఞానాన్ని తెలుసుకుని వాళ్ళు విశ్వాసులు అయ్యారు. కాబట్టి ఆ మెట్టు అయిపోయింది. వేరే చోట కూడాను తిమోతి తనకు అందించబడిన బోధనలో నిలకడగా ఉండమని ప్రోత్సహిస్తుంటున్నాడు. ఓకే, ఇక్కడ కూడా క్రైస్తవులు సద్గుణమునకు జ్ఞానమునకు జోడించమని ప్రోత్సహింపబడ్డాడు. అంటే ఇప్పుడు జ్ఞానం అవసరం. విశ్వాసం ఉంటే సరిపోదు, సద్గుణం ఉంటే సరిపోదు. జ్ఞానం అంటే అనుభూతితో వచ్చేటువంటి ఆ జ్ఞానం. ఇక్కడ ఏమన్నాడు? బోధయందు నిలకడగా, ఆ బోధించేటువంటిది అదే జ్ఞానం. ఆ జ్ఞానంలో నిలకడగా ఉండాలని అపోస్తుడైన పౌలు తిమోతికి మొదటి పత్రికలో వ్రాస్తున్నాడు. ఇక్కడ కూడా క్రైస్తవులు సద్గుణమునకు జ్ఞానం జోడించాలి. అంటే ఇక్కడ బోధ అదే జ్ఞానం. పౌలు యొక్క బోధన అర్థం చేసుకుంటే అది జ్ఞానం. దేవుని మనస్సును గుర్తించటంలో ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటి? వాక్యం చదువుకుంటూ దేవుని మనస్సును గుర్తించాలి. అది వాక్యం అంటే ఏంటి? దేవుని మనసు వ్యక్తపరచబడింది బైబిల్లో. అది
గుర్తిస్తూ దానిలో ఎదగాలి. అప్పుడు ఆ విధంగా ఉంటే అప్పుడు మోటివేషన్ ఆశాజనక మనకు ఆశ ఉంటుంది. ఇక దానికంటే ఆశించాలి, దానికంటే క్రైస్తవ జీవితంలో మరి ఎదగాలి అనేటువంటి దానికంటే ఇంకా మోటివేషను ఇంకా దానికంటే గొప్పదేమీ ఉండదు. కాబట్టి విశ్వాసానికి వర్చ్యూ అంటారు, సద్గుణాన్ని వర్చ్యూ అంటారు. అది లేకపోతే మరి ఆ విశ్వాసమే కాదు. రెండవది ఏంటంటే జ్ఞానం, అంటే దేవుని యొక్క మనస్సును తెలుసుకుని దానిలో ఎదుగుతూ ఉండాలి. మూడవ విషయం ఏంటంటే ఆ జ్ఞానానికి ఆశా నిగ్రహం. కేవలము జ్ఞానం ఒక్కటే ఉన్న ఎడల అది ప్రైడ్కి, గర్వానికి ఉబ్బిపోతాడు వాడు. ఎవరైనా జ్ఞానాన్ని బట్టి వాళ్ళ జీవితాన్ని మార్చుకోలేరు. కానీ ఆత్మఫలాల్లో ఒక ధన్యతనిచ్చేటువంటి ఆత్మఫలం ఏంటంటే ఆశా నిగ్రహం. గలతీ 5 కూడా చదువుదాం. అది ఆ యొక్క ఆశా నిగ్రహం సమృద్ధిగా ఉంటే ఏమవుతుంది? మంచికి, అంటే మంచి జీవితానికి అపారమైనటువంటి సామర్థ్యతను ఇస్తుంది. మంచి జీవితం జీవించడానికి అపారమైనటువంటి సామర్థ్యం ఇస్తుంది. ఏంటి? ఆశా నిగ్రహం. ఓకే, ఈ 2 వచనాలు కూడా చదువుకుందాం. 1 కొరింథీ 8 మొదటి 3 వచనాలు. విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయను కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయను. ఒకడు తనకేమైనను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్లు ఇంకనూ ఏమీ తెలుసుకొనని వాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. ప్రేమించినట్లయితే ఆ ప్రేమ అనేది ఉండాలి అని. అంటే జ్ఞానం ఉంటే అది గర్వానికి దారితీస్తుంది, జ్ఞానం ఒక్కటే ఉంటే. గలతీ 5:22-23లో మనం ఆత్మ ఫలాలు. ఓకే, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు. ఓకే, అది అలాంటిది ధన్యతనిచ్చేటువంటి ఒక ఈవి అన్నమాట, ఆత్మ ద్వారా వచ్చేటువంటి ఈవి. 4వ విషయం, ఆశా నిగ్రహమునకు ఏం కలపాలి? సహనం కలపాలి. ఇక సహనం ఎప్పుడు వస్తుంది? సంక్షోభంలో. నేను చెప్పాను కదా అంతకుముందు, ఒక పాస్టర్ దగ్గరికి ఒక ఆవిడ వెళ్ళి, సార్ నాకు ఆ సహనం లేదండి, దాని గురించి ప్రార్థించమంటే, అమ్మ తర్వాత నేను ప్రార్థన చేస్తాను ఉండు అని చర్చ అయిన తర్వాత ఆఫీస్లో ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రభువా ఈవిడికి సంక్షోభం ఇవ్వు, శ్రమ ఇవ్వు అని ప్రార్థన చేస్తుంటే ఆవిడని ఆ పాస్టర్ని మధ్యలో ఆపి, ఇదేంటి సార్ మీరు సహనం ఇవ్వమంటే మీరు సంక్షోభం అడుగుతున్నారు, అదేంటి శ్రమలు అడుగుతున్నారు, అదేంటి? అది కాదండి నేను అడిగిందంటే, అమ్మ సంక్షోభం లేకుండా మరి శ్రమలు లేకుండా సహనం అనేది పుట్టదు మన జీవితంలో అని చెప్తాడన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నాం. సంక్షోభంలో సహనం ఉంటుంది, లేదా తక్కువ కాలం పాటు ఓర్పు. సహనం అంటే ఇక ఓర్పు తక్కువ కాలం ఉంటుంది. అరే నాకు ఇక నేను ఓర్చుకోలేనురా అని అంటాం కదా. లేకపోతే అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఆశా నిగ్రహం కలిగి ఉండట ఒక ఎత్తు,
ఆశా నిగ్రహమును మెరిసేలా ఆశా నిగ్రహము మెరిసేలా చేయటానికి దీర్ఘకాలిక పట్టుదల కలిగి ఉండుట మరొక ఎత్తు. ఇది దీర్ఘకాలంగా ఉండేది. వాళ్ళ ఆ క్యారెక్టర్లో మన యొక్క జీవిత స్వభావంలో అది ఇంజెక్ట్ చేయబడిందన్నమాట. అది ఇది ఆశా నిగ్రహమును మెరిసేలా చేయటానికి దీర్ఘకాలిక పట్టుదల కలిగి ఉండేది మరొకటి. అలాంటి సహనం మనం కలిగి ఉండాలి. మరి 5వ విషయం, సహనమునందు భక్తిని అమర్చుకోవడం. సహనం ఉంటే సరిపోదు, భక్తి ఉండాలి. భక్తి అంటే ఏంటంటే దేవుణ్ణి కేంద్రంగా పెట్టుకోవటం. భక్తి జీవితం ఏంటంటే ప్రతి విషయంలో కూడాను దేవుని గురించి తలంచుకోవాలి. అంతేకాదు దేవుని ఎట్లో చివరి పరిధిలో పెట్టడం కాదు, ఆయన కేంద్రంగా ఉంచుకోవాలి. అది భక్తి అంటే. అది లేకపోతే కేవలం పట్టుదల ఉంటే, అంతకుముందు చెప్పుకున్నటువంటి రీతిగా, అది మానవ సంకల్పం యొక్క అత్యుత్తమమైనటువంటి ప్రయత్నం కంటే పెద్ద మెరుగైనది. అది అందరూ చేస్తారు, మానవులు కూడా చేస్తారు. దేవుడు ఎందుకు? దేవుడు కేంద్రంగా కలిగి ఉంటే, అంటే ప్రతి సద్గుణంలో కూడాను దేవుణ్ణి కేంద్రంగా ఉంచుకోవాలి. అది నిజమైనటువంటి భక్తికి చెందిన అంశం, లేకపోతే రిలీజియన్కి చెందినటువంటి అంశం. అంటే ఇప్పుడు రిలీజన్లో ప్రతి విషయంలో కూడాను ఇక్కడ దేవుని యొక్క భక్తి అంటే దేవుడు కేంద్రంగా ఉండటం, అది నిజమైనటువంటి భక్తి అని మనం తలంచాలి. మళ్ళీ చదువుతాను. సహనమునందు భక్తిని అమర్చుకునడి, లేని ఎడల పట్టుదల కేవలము మానవ సంకల్పం యొక్క అత్యున్నతమైనటువంటి ప్రయత్నం కంటే పెద్ద మెరుగైందేం కాదు. అది మనుషులు కూడా చేస్తారు. కానీ దేవుడు కేంద్రంగా కలిగి ప్రతి విషయంలో కూడాను, ప్రతి సద్గుణంలో కూడాను దేవుని బట్టి వచ్చింది. అందువలన చాలామంది దేవుని కృపండి అంటారు. ఏ విషయంలో కూడాను ప్రశంసించినా కానీ దేవుని కృపండి అంటే దేవుడు కేంద్రంగా పెట్టుకుని ప్రతి విషయాన్ని చూడటం అన్నమాట. ప్రతి అంశంలో కూడాను దేవుడు కేంద్రంగా ఉంటే అది నిజమైనటువంటి భక్తి. అది ఉన్నప్పుడు నిగ్రహము స్వచ్ఛమైన దైవభక్తిగా మారుతుంది. ఓకే, ఇప్పుడు నిగ్రహం అది చిరకాలం ఉంటే, ప్రతి విషయంలో ఉంటే అదే భక్తిగా మారుద్ది. అంటే దేవుడు లేనటువంటి అంశం, దేవుడు కేంద్రంగా లేనటువంటి అంశం, అది సహనం అయి ఉండొచ్చు, కానీ అది మానవ సహనం. దానికి దేవుడు కలిపితే, దేవుడు కేంద్రంగా ఉంటే అది ఏమవుతుంది? దైవభక్తిగా మారుద్ది. సహనం లేకపోతే నిగ్రహం దైవభక్తిగా మారుద్ది. 6వ విషయం, భక్తి అందు సహోదర ప్రేమను, భక్తికి ఏం చేయాలి? సహోదర ప్రేమను సమకూర్చుకోవాలి. స్వనీతి పరులను ప్రతి ఒక్కరు ద్వేషిస్తారు. స్వనీతిగా ఉండేటువంటి వాళ్ళని ఎవరో ఆయన దగ్గరికి వెళ్తారు. వాళ్ళంటే ఎప్పుడు ఇక వాడి గురించే చెప్పుకుంటాడు, నేను ఇది చేశానని. ఎవరు కూడాను ఇష్టపడరు, ద్వేషిస్తారు. ఆశా నిగ్రహం, సహనం, దైవభక్తి కూడా అట్లాంటిదే. ఎందుకంటే వాళ్ళలో ప్రేమ అనేది ఉండదు, సహోదర ప్రేమ అనేది ఉండదు. కాబట్టి నిజమైనటువంటి భక్తి అనేది ఉండదు. కాబట్టి వాళ్ళు క్షమించరు, కఠినంగా ఉంటారు. మరి పరిచయాలు అంతే కదా. ఓకే, వాళ్ళకి
అన్నీ ఉంటుంది. ఓకే, ఆశా నిగ్రహం ఉండొచ్చు, సహనం ఉండొచ్చు, కానీ కఠినమైనటువంటి రీతిగా ఎవరిని వాళ్ళు క్షమించరు పరిసయ్యులు. కాబట్టి ఈ ఈ ఈ సహోదర ప్రేమ లేకపోతే ఇక మిగిలినవన్నీ కూడాను పరిసయ్యులకి ఉంటాయి. కాబట్టి పరిసయ్యుల్లాగా తయారు చేస్తుంది. సహోదర ప్రేమ లేకపోతే ఏ గుణాలు ఉన్నా కానీ పరిసయ్యులుగా తయారవుతారు, పరిసయ్యులను సృష్టిస్తుంది అని మనకు తెలిసినటువంటి విషయమే. వాడండి, వాడు చాలా అన్నీ అన్నీ అన్నిట్లో కూడాను వాడు చాలా దైవభక్తి కలిగి ఉంటాడండి. కానీ ప్రేమ అనేది ఉండదు కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళరు. అప్పుడు స్వనీతికి దారి తీస్తానన్నమాట. ఆ ప్రేమ లేకపోతే, సహోదర ప్రేమ లేకపోతే స్వనీతికి దారి తీస్తుంది. ఇతరులు ఆకర్షణీయంగా ఉండరు, ఎందుకంటే ప్రేమ లేదు, క్షమాపణ లేదు. ప్రధాన్ని పట్టించుకుంటారు. నేను అట్లా చేశాను తెలుసా అని అనుకుంటారు. అట్లా వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు అనమాట. వాళ్ళని ద్వేషిస్తారు. 7వ విషయం, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి అని మన బైబిల్లో ఉంటుంది. అక్కడ ఆ ఫుట్ నోట్లో చూస్తే దయకు బదులుగా ప్రేమ అనేది ఉంటుంది. ఇక సహోదర ప్రేమ ఉంటే సరిపోదు, క్రీస్తు యొక్క ప్రేమ కలిగి ఉండాలి. దేవుని యొక్క ప్రేమను మనం కలిగి ఉండాలి. సహోదర ప్రేమ కంటే ఇది ఇంకా మంచిది. అప్పుడు ఏమవుతుందంటే మనం అంటే యేసుక్రీస్తు వలె ప్రేమించలేము అనుకోండి. ఆ ప్రేమ ఉంటే ఎంత మనం తడబడినప్పటికీ, ఎంత తక్కువగా ఆ ప్రేమ మనలో ఉన్నప్పటికీ యేసు ప్రభువులో స్వయంగానున్న స్వభావాన్ని మనం ప్రతిబింబిస్తాం. చాలా ముఖ్యమైనది, మరలా చెప్తాను. సహోదర ప్రేమ కంటే ఈ దేవుని యొక్క ప్రేమ మనలో ఉంటే అది చాలా మంచిది. అప్పుడేమవుతుందంటే మనం ఆ ప్రేమ ఉంటే యేసుక్రీస్తు వలె ఎప్పుడు మనం ఉండలేము. అది కొంచెం తప్పటడుగులు వేసినట్టుగా ఉంటుంది. తడబడినప్పటికీ, లేకపోతే ఎంత తక్కువగా ఆ ప్రేమను చూపించినప్పటికీ మనం ఏం చేస్తున్నాం? యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని ప్రతిబింబిస్తున్నాం. ఈ 7 విశ్వాసానికి సద్గుణం మొదటిది. విశ్వాసం మీద సద్గుణం అనే మెట్టుని కట్టుకోవాలి. ఇంకా 2వ మెట్టు జ్ఞానం, 3వ మెట్టు ఆశా నిగ్రహం, 4వ మెట్టు సహనం, 5వ మెట్టు భక్తి, 6వ మెట్టు సహోదర ప్రేమ, 7వ మెట్టు దేవుని ప్రేమ. ఇక్కడ దయ అని ఉంటుంది. ఓకే, సరే, ఇవన్నీ ఉన్నాయి, 7 మెట్లు ఉన్నాయి. ఈ 7 మెట్లు ఉంటే ఇంకా దానికి ఏంటి అని అంటే, దానికి ముందే ఉన్నది. ఇప్పుడు 7 మెట్లు, 7 మెట్ల ల్యాడర్. ఓకే, 7 మెట్లు. ఇది విశ్వాసం. విశ్వాసంపై ఈ 7 మెట్ల ఉండాలి. ఇప్పుడు దీనికి ముందేమున్నది, దీనికి తర్వాత ఏమున్నది అనేటువంటి విషయాలు. ఇప్పుడు ఏ సందర్భంలో ఈ మెట్లు ఉండాలి, విశ్వాస నిచ్చెన ఉండాలి అని అది కూడా మనం గమనించాలి. ఇప్పుడు 5, 6 కదా, ఇప్పుడు 7, 8 ఎక్కడ ఉంటుంది, 3, 4 ఎక్కడ ఉంటాయి. ఓకే, ఆ వచనాలు చూస్తాం. అప్పుడు ఏ సందర్భంలో ఈ నిచ్చెన, విశ్వాసపు నిచ్చెన ఉన్నది అని మనం గమనించాలన్నమాట. ఎందుకు ఈ నిచ్చెన అవసరం అనేటువంటిది
మనం చూస్తాం ఇక్కడ 3, 4. ఈ 7 మెట్లకు ముందు వెనుకనున్న వాక్య భాగం జాగ్రత్తగా గమనించాలి. మొదటిదంటే ముందు భాగంలో ఉన్నటువంటి ఒక భాగం. పేతురు ఈ జాబితాను అనుసరించుటకు కారణం ఇస్తాడు. మనము ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారుగా అని హెచ్చరిస్తున్నాడు. ఆ హేతువు చేతనే అంటున్నాడు. అంటే ఏంటి? ఆ హేతువు ఏమై ఉన్నదో మునుపటి వచనాల్లో 3-4 వచనాల్లో వివరించబడింది. ఏం చెబుతున్నాడు ఇక్కడ? మరి ఇది 4వ వచనం ఇక్కడ చెబుతున్నాం. మరి 3-4 బైబిల్లో చదువుకుందాం. మీరు జేమ్స్ కాదు, 2వ పేతురు 1వ అధ్యాయం 3-4 వచనాలు. దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును. ఆ మహిమ గుణాతిశయములను బట్టి, అక్కడ గమనించాలి, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి, ఏంటి? వాగ్దానాలని అనుగ్రహించాడు మనకి ఆయన కృపను బట్టి, మహిమ గుణాతిశయములను బట్టి, మంచితనాన్ని బట్టి. గుణాతిశయాలంటే మంచితనాన్ని బట్టి, ఇస్ గుడ్నెస్ అంటారు ఇంగ్లీష్లో. ఆయన మంచితనాన్ని బట్టి వాగ్దానాలను అనుగ్రహించాడు. ఇప్పుడు ఆ వాగ్దానాలు బట్టి ఏం కలుగుద్ది? దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఆ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, అది ఆ భ్రష్టత్వముల మూలంగా మనం భ్రష్టత్వమును, కరప్షన్ అంటారు ఇంగ్లీష్లో, ఆ భ్రష్టత్వమును, లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వమును అనుసరించక ఉంటాం. మనం అనుసరించకుండా ఆ దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానాల మూలముగా మీరు తప్పించుకొని, అదొకటి. అంటే లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని మనం తప్పించుకుంటాం. రెండవది ఏంటంటే దేవ స్వభావమునందు పాలువారమగినట్లు. ఇప్పుడు ఆ విశ్వాసం, ఆ 7 మెట్లను బట్టి మనకేమో జరుగుద్ది, 2 విషయాలు జరుగుతాయి. అదేంటంటే ఈ లోకానికి సంబంధించినటువంటి భ్రష్టత్వం, దాన్ని తప్పించుకుంటాం. రెండవది దేవుని యొక్క స్వభావం మనలో అంటే దానిలో మనం పాలు పొందుతాం. వేరే విధంగా చెప్పాలంటే దేవుని యొక్క స్వభావం మనలో ఆ బీజం నాటబడుద్ది. బిలీవర్స్ అయినప్పుడు ఈ విధంగా జీవిస్తే, బిలీవర్స్ అంటే జస్ట్ సెరిబ్రల్గా ఉండటం కాదు, ఏదో మైండ్లో నమ్మటం కాదు. ఈ 7 మెట్లు ఎక్కితే అప్పుడు ఏమవుతుందంటే లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని నుండి తప్పించుకుంటాం. దేవుని యొక్క స్వభావం మనలో నాటబడుద్ది. అంత గంభీరమైనటువంటి మాట. సరే, ఇక రెండవది అంటే 8-9 వచనాలు చదువుకుందాం. 2 పేతురు 1:8-9. ఇవి అంటే ఈ 7 మెట్లు మీకు కలిగి విస్తరించిన ఎడల, అంటే దానిలో ఎదగాలి. ఆ 7 మెట్లు అంటే ఏదో మెట్లుగానే నిత్యంలో మెట్లుగా ఉండేది ఇదే కాదు. ఆత్మీయ జీవితంలో అవి విస్తరించినటువంటి రీతిగా ఉంటుంది అన్నమాట. విస్తరించాలి మనం. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. గంభీరమైన అది. ఇవి ఎవనికి లేకపోవునో, ఈ 7 మెట్లు ఎవనికి లేకపోవునో, తన
పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. ఎనిమిదవ వచనం అట్లా చదువుకుందాం. ఇప్పుడు ఆ మెట్ల వలన ఏం జరుగుద్ది అంటే సోమరులు కాకుండా చేస్తుంది. నిష్ఫలులు, నా జీవితంలో ఏముందండి, నేను బ్రతికుండి ఏం ఫలం ఉంది అనే మాట రాదు. ఓకే, విశ్వాసానికి 7 మెట్లు ఉంటే నిష్ఫలంగా జీవిస్తున్నాం అనేటువంటి అది రాదు అని పౌలు హామీ ఇస్తున్నాడు షూర్గా. ఇక నిష్ఫలం అనేది ఉండదు. మీరు ఫలభరితంగా ఉంటారు. సోమరులుగా ఉండరు. మీరు కష్టపడి పనిచేస్తారు. ఓకే, సోమరితనం కూడాను అది నిరాశకు దారి తీస్తుంది. ఆ విధంగా ఉండరు అని పేతురు హామీ ఇస్తుంటున్నాడు. ఆ విధంగా మనం దేవునిలో ఎదగాలి. మారు మనసు పొందిన తర్వాత ఎదగాలి. ఇప్పుడు మెట్లన్నీ కూడాను విశ్వాసం అంటే యేసుక్రీస్తుని గురించి తెలుసుకుని ఆయన నమ్మిన తర్వాత ఇవి యాడ్ చేయాలన్నమాట అని మనం గ్రహించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.